అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. అసలే అదలాకుతలమైనటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే అంతట్లోనూ భీకరమైన వాతావరణం ఉంది. మొన్న ట్రంప్ గారు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. మీరు సీజ్ ఫైర్ చేయండి, హమాస్ వాళ్ళకి ఇజ్రాయెల్కి నిద్రను శాంతి ఒప్పందం చేసుకుని ఇంక ఫర్దర్ లేకుండా చూడండి, లేకపోతే ఆదివారం సాయంత్రం వరకు గడువిచ్చారు. లేకపోతే మేము చేయాల్సింది మేము చేస్తాము, దీనికి ఒక ఫైనల్ ఇది చేస్తాము, శాంతి నెలకొల్పడానికి నేను చేస్తున్నానని చెప్పేసి ఆయన మామూలుగా మొదటి నుంచి చెప్పుకున్నట్టే ప్రపంచంలో యుద్ధాన్ని అంతా ఆపు చేయడానికి నేనే కారణమని ట్రంప్ గారు పేర్కోవడం పెద్ద వార్నింగే ఇచ్చారు. అయితే మనకి వచ్చిన ప్రకారము ఇజ్రాయెల్ కాల్పుల్లో ఇంకా కొంతమంది మరణించారు. ట్రంప్ గారు అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇది చేయలేదు. అయితే ఇప్పుడు నిన్న సాయంత్రం మనకి, అంటే శనివారం నాడు సాయంత్రం జరిగిన దానికి వీళ్ళు హమాస్ వాళ్ళు ట్రంప్ చెప్పిన దానికి మేమంతా అంగీకరిస్తాము, మేము శాంతి చర్చలకి మేము ఉన్నాము అనే దాన్ని బట్టి. మరి ఈ పక్కన నెతన్యాహు, పక్కన ఇజ్రాయెల్, ఇరాన్, ఈ దేశాలన్నీ కూడాను ఏంటంటే ఇండైరెక్ట్గా మీరు ఇదివరకు మన టాక్స్లో చెప్పినట్టు ఇండైరెక్ట్గా అంత సపోర్ట్ ఉంది. ఇది నిజంగా ఈ శాంతి ఒప్పందం అనేది కుదురుతుందా? దీనివలన మనకి ఈ ప్రపంచంలో అన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణ సమస్య తొలగిపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళగలం అనే దాని మీద ఒక అంశం కింద మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకో అంశం కూడాను, సరే ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి భయానక సెనెట్ బిల్ పాలక కాబట్టి అది తర్వాత మాట్లాడుకుందాం. దీని మీద వివరణ. మొట్టమొదట నేను అదే ఆపాను, ఇదే ఆపాను, దీనికి నోబెల్, దానికి నోబెల్ అంటూ మాట్లాడుతున్న ట్రంప్కు నిజంగా నోబెల్ రావాలంటే దీనికి రావాలి. ఒకవేళ ఇదే కనుక సక్సెస్ఫుల్గా అమలైంది అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో అందరూ యునానిమస్గా ప్రపోజ్ చేసి వాడికి నోబెల్ ఇప్పించాల్సిందే. బికాస్ చాలా చాలా క్రిటికల్ కాంప్లెక్స్ ఇష్యూను సార్ట్ అవుట్ చేసినట్టు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే సార్ట్ అవుట్ అయిపోయేటట్టే ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి సార్ట్ అవుట్ కావడానికి. రెండు మూడు మేజర్ కారణాలు ఏంటంటే, ఒకటి ట్రంప్ పర్సనాలిటీ భయపడుతున్నది హమాస్ కూడా. వాడు ఎట్లా ఇచ్చేశాడంటే టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, లేకపోతే సండే నుంచి నాది కాదు, ఇంకా దాంట్లో ఇజ్రాయెల్ ఏమైనా చేసేసుకోవచ్చు. సో అది ఒక పెద్ద భయం హమాస్కు పట్టింది. అంటే అప్పుడు జనరల్ పబ్లిక్ కూడా ఎలినేట్ అయిపోతారు. ఆ పైన జరిగేటటువంటి వాట్ ఎవర్ మిలిటరీ యాక్షన్, లోకల్ పీపుల్ కూడా, పాలస్తీనియన్స్ కూడా హమాస్ను బ్లేమ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకటి తగ్గారు. రెండోది, ఈ ప్రపోజల్ పెట్టకముందే ట్రంప్ మొత్తం ఇస్లామిక్ నేషన్స్ అందరినీ ఒక త్రాటికి తెచ్చాడు, ఇంక్లూడింగ్ టర్కీ, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, కువైటు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. వీళ్ళన్నిటినీ కూడా వీడు పెట్టే ప్రపోజల్ను రికమెండ్ చేసే రకంగా ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ తెచ్చుకున్నాడు. దాని ఇండియా కూడా ఈ ప్రపోజల్ను సపోర్ట్ చేసింది. సో బ్రాడర్ వరల్డ్ వైడ్ అండర్స్టాండింగ్ ఒకటి తెచ్చేసుకున్నాడు. సో ఈ సర్కమస్టాన్సెస్లో ఈ ప్రపోజల్ను రిజెక్ట్ చేస్తే రేపు వచ్చే కాన్సిక్వెన్సెస్ కన్నిటికీ బ్లేమ్ హమాస్ మీద పోతుంది. అది హమాస్కు తెలుసు. కాబట్టి స్ట్రాటజికల్గా ఆల్సో ఈ పాయింట్ లాంగ్ టర్మ్లో వాళ్ళ విషన్ ఎట్లా ఉన్నా కానీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షను ఇప్పుడు తగ్గకపోతే ఫినిష్ అయిపోతారు. అది కూడా వాళ్ళకు తెలిసింది. కాబట్టి ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, అంతా హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఇది అది మాట్లాడి ఓకే అని. బట్ మిగిలిన వాటిలో ఇష్యూలో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని అన్నారు. కాబట్టి ఇది ఒక దీనికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో గాజాను ఎట్లా అడ్మినిస్టర్ చేయడానికి టోనీ బ్లేయర్ పేరు కూడా తీసుకొచ్చాడు. వాళ్ళంతా ఉండి ఇంటర్నేషనల్గా అడ్మినిస్టర్, మంచిదే కదా. బేసిక్గా అక్కడ హమాస్కు బేస్ లేకుండా చేయాలి. డెమోక్రటిక్ పాలస్తీన్ ఈజ్ ఓకే, బట్
టెర్రరిస్ట్ పాలస్తీన్ హ్యాస్ నో ప్లేస్. అప్పుడు ఇజ్రాయెల్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రకంగా ఇది వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కోర్స్ ఇది లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లంకి ఇది కొంత ఇమ్మీడియట్ సొల్యూషన్, కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయితే ఇంకా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు ఇదంతా ఒట్టోమన్ ఎంపైర్లో ఉండేది, ఆ పైన బ్రిటిష్ మ్యాండేట్ కిందకు వచ్చింది. బ్రిటిష్ మ్యాండేట్లో ఉన్నప్పుడు ఈ లోపల జ్యూస్ను పర్సిక్యూట్ చేయటం మొదలెట్టడం, వాళ్ళేమో మొదటి నుంచి మేము మా ల్యాండ్ ఇజ్రాయెల్కి వెళ్తామని రోజు ప్రేయర్లో చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కలిసి అక్కడికి అంతకుముందు కూడా ఉన్నారు, అక్కడ జ్యూస్ పూర్తిగా లేకుండా పోలేదు, రావటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ లియాన్ ఉరిస్ ఎక్సోడస్ అనే నావెల్లో ఎక్సలెంట్గా మొత్తం స్టెప్ బై స్టెప్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్తో, మధ్యలో కొన్ని ఫిక్షనల్ ఉన్నా కానీ ఎట్లా ఏర్పాటైంది అనేటటువంటి దాన్ని చాలా బాగా తీసుకొని వచ్చాడు. బేసిక్గా అంతా అంటే డెఫినెట్లీ వీళ్ళు ఫార్ మోర్ ఇంటెలిజెంట్, ఫార్ మోర్ అడ్వాన్స్డ్ కమ్యూనిటీ జ్యూస్, వీళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. లోకల్ పాలస్తీనియన్స్ ఏంది చాలా ట్రెడిషనల్ ఈజీ గోయింగ్ టైప్. అందుకనే వీళ్ళు సడన్గా ఎక్కడెక్కడైతే మార్ష్ ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటిలో యూక్లిప్టస్ పెట్టేసి మార్ష్నని రీగెయిన్ చేశారు ఆ ఏరియాస్ అన్నింటినీ. దాన్ని వాళ్ళు కొత్త వింతగా చూడటం మొదలెట్టారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పాలస్తీనియన్ ముస్లిమ్స్. ఈ రకంగా ఒక దీన్ని చేశారు. ఒకటి, అమెరికా వెస్ట్ సపోర్ట్ లేనిది ఇజ్రాయెల్ ఫామ్ అయి ఉండేది కాదు. ఆ బాల్ఫోర్ డిక్లరేషను దానితో సపోర్ట్ రావటం ఇవన్నీ కాబట్టే ఇజ్రాయెల్ 1948లో ఫామ్ అవటం అయింది. ఫామ్ అయిన తర్వాత ఎట్లా అది సస్టైన్ అయిందనే దానికి కూడా అమెరికా సహాయం అయితే తప్పకుండా ఉన్నది. బికాస్ స్ట్రాటజిక్గా మిడిల్ ఈస్ట్లో వాళ్ళకు ఒక ఫుట్ హోల్డ్ కావాలి, దానికి ఇజ్రాయెల్ను ఉపయోగించుకున్నారు. కోర్స్ బై దెమ్సెల్స్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ రేసు, డైనమిక్ రేసు. అమెరికాలో అప్పుడు మొత్తం ఫైనాన్సెస్ మనీని కంట్రోల్ చేసినటువంటి రేస్ అది, అంత స్ట్రాంగ్ రేస్. కాబట్టి వాళ్ళకు రిసోర్సెస్ స్కేర్సిటీ అనేది లేదు. అండ్ ఎట్లా చేశారు, ఎవడు జ్యూ అంటే వాళ్ళంతానే తెచ్చుకున్నారు. ఇండియాలో కొచ్చిన్ దగ్గర ఉన్న, కరాచీ దగ్గర ఉన్న, బాంబే దగ్గర ఉన్న జ్యూస్ను కూడా తీసుకుపోయినారు. ఇథియోపియాలో ఉన్న జ్యూస్ను కూడా ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొని అది యాక్చువల్లీ ఇట్స్ అనదర్ మెల్టింగ్ పాట్ లాగా తయారై వచ్చింది. ఎక్కువ మంది అఫ్కోర్స్ యూరోపియన్ జ్యూస్ వచ్చారు, మోస్ట్లీ ఈస్టర్న్ యూరోప్ ఎక్కడైతే వాళ్ళని బాగా పర్సిక్యూట్ చేశారో. ఒకప్పుడు వార్సా లాంటి టౌన్స్ they were dominated by Jews. Major community was Jews. Business was with Jews. Something like Karachi lo Hindus laga. Karachi lo Hindus kuda is a very substantial minority, not a small minority. In fact, Warsaw lanti towns lo, cities lo వీళ్ళు మెజారిటీ, నాట్ ఈవెన్ మైనారిటీ. బట్ అక్కడ పర్సిక్యూషన్తో ఈస్టర్న్ యూరప్, రష్యా అంతా వదిలేసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. బట్ హమాస్ను ఎంతవరకు నమ్మాలి? ఒకటి, హమాస్ బై ఇట్ సెల్ఫ్ తోకాడించలేదు, మిగిలిన అరబ్ దేశాల సహాయం లేకపోతే. ఇన్నాళ్ళు ఆ హమాస్ అంత మాత్రం ఉంది అంటే మిగిలిన అరబ్ దేశాల నుంచి సహాయం ఉంది. అది కట్ చేస్తే హమాస్ ఈస్ నథింగ్. ఇప్పుడు హెజ్బుల్లాను ఎలిమినేట్ చేయగలిగినప్పుడు, ఇంకోళ్ళు ఇరాన్ను చేయగలిగినప్పుడు హమాస్ అనేటటువంటిది అంత పెద్ద ఇది కాదు. మంచిది ఒకవేళ హోస్టేజెస్ను అందరినీ రిలీజ్ చేయటం, వాళ్ళ అవశేషాలు ఇవ్వటం, చనిపోయిన వాళ్ళ వీళ్ళు ఈ మిలిటరీ యాక్షన్ను విత్డ్రా చేసుకోవటం, ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్ లాంటిది అక్కడ ఉండి మానిటర్ చేసి హమాస్ను డిసార్మ్ చేయగలిగితే ఆ పైన నెక్స్ట్ స్టెప్ ఆలోచించవచ్చు, హౌ టు లుక్ ఫర్ ఏ లాస్టింగ్ పీస్ ఇన్ పాలస్తీనా. బట్ దాని టువర్డ్స్ మంచి స్టెప్ ఒకటి ముందుకు పడుతూ ఉంది, అందరం హర్షించాల్సినటువంటి విషయమే. కరెక్టే. కానీ ఒక విషయం ఏంటంటే, ఇదే విషయాన్ని ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిపోయిన ఇమీడియట్గానే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడమే జరిగింది, లేకపోతే చేస్తామన్నారు. బట్ అప్పటి నుంచి ఇప్పటికి మోర్ దాన్ 6 months అయింది. లేదు, ఇప్పుడు అవుతుందా లేదా అనేటువంటి చిన్న విషయం మీద వివరణ. నేను అనుకోవటం 6 months ముందు ఇచ్చినా కానీ ఇవన్నీ వెంటనే అయ్యేవి కావు. ఇమీడియట్లీ వాడు యుక్రెయిన్ వార్ మీద కూడా దృష్టి పెట్టాడు. ఇది సక్సెస్ కావాలంటే ముందు మిగిలిన ఇస్లామిక్ నేషన్స్ అన్నింటినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ఒక ప్రతిపాదన మీద. ఇజ్రాయెల్ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, మిగిలిన దేశాలన్నింటినీ ఇదంతా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఈ 6 monthsలో జరిగి ఉంటుంది, మనకు తెలియని వర్క్. సో వెంటనే అవుతుందని నేను అనుకోలేదు, బట్ 6 monthskైనా కావటం అనేది గొప్ప విషయం.
వాళ్ళు కమిట్ అవుతున్నారంటే వాళ్ళ వీక్నెస్ తెలుస్తున్నది. ఇక దీనిని నో అన్నామంటే రేపు వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నిటికీ మనమే రెస్పాన్సిబుల్ అవుతాం. లోకల్ పీపుల్ నుంచి కూడా సపోర్ట్ మనకు పోతుంది. లోకల్ పీపుల్ సపోర్టు, అరబ్ నేషన్స్ సపోర్టు రెండూ లేనప్పుడు మనం వీఆర్ నథింగ్. ఆ విషయం హమాస్ గ్రహించింది కాబట్టి ఇప్పుడు ఒక సొల్యూషన్ వచ్చేటట్టుగా ఉంది. ఏనో మంచి పరిణామం. చూడాలి భవిష్యత్తులో మీరు అన్నట్టు ఏ విధంగా ఇది ముందుకు తీసుకెళ్తారనేది. నమస్కారం.